మీ జీవితంలో రెండే 2 రోజులు నాకివ్వండి. మీ మనసులో గూడు కట్టుకుపోయిన చాదస్తాలను బయటికి తీసి, మీలో ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి, సరికొత్త జీవితానికి నాంది పలికిస్తాను. ఒకవేళ అలా చేయలేకపోతే నన్ను ఉరి తీయండి అంటున్నారు ఆధ్యాత్మిక గురువు వివేకానంద గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారాయన. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. నేను మీ స్లోగన్ చూసి అసలు అర్థం కాలేదు నాకు. ఏంటి అంత కాన్ఫిడెంట్‌గా నేను మీలో చేంజ్ తీసుకురాకపోతే నన్ను చంపేయండి అంటున్నారు. అది అసలు అంత సామాన్యమైన విషయం కాదు. అంత పెద్ద ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. ఏంటి అంత నమ్మకం మీకసలు? ఎందుకు ఎలా మార్చగలరు మీరు జనాల్ని? అంటే చాలా మంది చాదస్తంతో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. చాలా మంది దేవుడు లేడంటారు. లేకపోతే ఆధ్యాత్మికత అసలు లేదంటారు. మరి అలాంటి వాళ్ళందరికీ మీరు ఛాలెంజ్ ఇస్తున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఎలా అసలు మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటసలు? సో మొదటిగా మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు సదస్సులందరికీ, సాధకులందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇవాళ 2 ఎక్స్ట్రీమ్స్ మాత్రమే రాజ్యం వెళ్తున్నాయి. ఒకటి అసలు ఆధ్యాత్మికత లేదు, దైవమే లేరు అని పూర్తిగా నాస్తికత్వం ఒకటి ప్రబలంగా ఉంది. రెండోది ఏంటంటే దైవం పేరు మీద పూర్తి చేదస్తాలు. ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియని అర్థం పర్థం లేని చేదస్తాలు. అసలు వాటిని ఆలోచిస్తేనే అదెంత భయంకరంగా ఉందో ఇది అంతే భయంకరంగా. ఈ చేదస్తాలను చూసి కొంతమంది పారిపోతున్నారు ఆధ్యాత్మికతని. సో నిజానికి ఆధ్యాత్మికత అంటే దైవం లేరని కాదు, దైవం పేరుతో చేదస్తాలని కాదు. సరైన అసలైన ఆధ్యాత్మికత ఇప్పుడు ఇక్కడ నిజ జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించగలిగే సత్తా, సామర్థ్యం ఉందని నేను విశ్వసిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా 2 రోజులు నాకు ఇచ్చిన సమయంలో అంటే మానవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ జన్మలో ముఖ్యంగా సాధించాల్సిన లక్ష్యం ఏంటి మొదలైన అంశాలన్నీ చెప్తే వాళ్ళు దేవుడు లేడన్నోళ్ళు దైవాన్ని విశ్వసించడం మొదలు పెడతారని, దైవం పేరుతో చేదస్తాలు ఆచరిస్తున్న వాళ్ళన్ని చేదస్తాలకి స్వస్తి పలికి చైతన్యం వైపు అడుగులు వేస్తారని నమ్ముతూ ఆచరిస్తూ నేను అనేక మందిని మార్చాను. అనేక మంది ఆలోచన సంవిధానాన్ని సంస్కరించడం జరిగింది. అందుకే నేను అప్పీల్ చేసుకున్నా. నిజానికి ఈ పాంప్లెట్, ఈ కరపత్రం మీ చేతిలో ఉన్నది అంటే నాకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది నాకున్న నిబద్ధత. ఎదుటోళ్ళని మార్చాలన్న తపనకి ఒక ప్రమాణంగా నిలిచిన తప్పితే అది నా పొగరకో లేకపోతే నా ఓవర్ కాన్ఫిడెన్స్ కో ప్రమాణం కాదు. అంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అనలేదు గురువుగారు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా అనేదే నాకు ఇక్కడ పాయింట్. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనలేదు, నేను క్లారిఫికేషన్. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా అసలు మీకు? ఎందుకు అంత నమ్మకం ఏంటి అంటున్నాను. అంత నమ్మకం ఏంటంటే జ్ఞానం మీద నాకున్న నమ్మకం, సత్యం మీద నాకున్న నమ్మకం, భగవద్గీత మీద నాకున్న నమ్మకం. ఎలాంటి వాడినైనా సరైన జ్ఞానాన్ని సరైన రీతిలో సరైన సమయంలో చెప్తే సంబోధించగలిగితే మార్పు వస్తుందని నమ్మకం. నిజంగా మీరు సరిగ్గా అడిగారు. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అయితే అనలేదు, నేను క్లారిఫై చేశాను. నిజానికి ఆ కాన్ఫిడెన్స్ నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కాదు, గీతా శాస్త్రం మీద ఉన్న కాన్ఫిడెన్స్, సనాతన సాంప్రదాయం మీద ఉన్న కాన్ఫిడెన్స్, మన మహర్షులు ఋషులు చెప్పిన సుజ్ఞానం మీద ఉన్న కాన్ఫిడెన్స్. నా ఉద్దేశంలో ఆ మహర్షులు ఎస్పెషల్లీ భగవద్గీత దాని యొక్క అంతరార్థం సరిగ్గా వెళ్ళలేదని నేను భావిస్తున్నాను. ఒక్క భగవద్గీతని సరైన రీతిలో దాని అంతరార్థాన్ని ఉపదేశిస్తే ఖచ్చితంగా ఆ గీత సంస్కరణకి స్వాగతిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను అదే ఆచరిస్తున్నా. 2 దశాబ్ద కాలంగా నేను అదే ప్రయాణం చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మీ గురించి విన్నాను, మీరు వచ్చే ముందు తెలుసుకున్నాను. అసలు మీరు ఫస్ట్ నుంచి ఆధ్యాత్మికత వైపు ఏమీ లేరని, అలాంటి గురువు కాదు అని చెప్పేసి ఒక నార్మల్ పర్సన్ గానే ఇలా రూపాంతరం చెందారు అని విన్నాను. ఏ పరిస్థితులు మిమ్మల్ని అలా చేంజ్ చేశాయి? యాక్చువల్గా నేనేమి ఐ హావ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీ స్పిరిచువల్ ఫ్యామిలీ. అదే నాకేం ఆధ్యాత్మికత అంటే జన్మతః బ్యాక్గ్రౌండ్ కూడా లేదు అని విన్నాను. ఐఎమ్ ఏ ప్యూర్ బిజినెస్ మ్యాన్. నేను ఒక లా గ్రాడ్యుయేట్ ని. ఐ వాజ్ ఇన్ వెరీ మచ్ సోషల్ స్పెక్ట్రమ్, యాక్టివ్ ఇన్ సోషల్ స్పెక్ట్రమ్. కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఉండేవాడిని. సడన్ గా అంటే నాకు ఒక సైట్ ఉంది. ఆ సైట్ ఏదో గ్రాప్ చేస్తున్న నేపథ్యంలో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ముందు బయట కూర్చున్నప్పుడు నాకు ఒక వాయిస్ వినిపించింది, ఇన్నర్ వాయిస్. ఇంట్యూషన్ అంటాం దాన్ని, ఇన్నర్ వాయిస్ అంటాం, మౌన వ్యాఖ్యానం అంటాం. ఆ వాయిస్ నా వాయిస్ లానే ఉంది, నా టోన్ లాగానే అనిపించింది నాకు. అటు ఇటు చూస్తే ఎవరు లేరు, అంటే అడ్వకేట్ ఆఫీస్ లోనే ఇంకా ఎవరు లేరు, నేను ఇంకెవరో ఉన్నారంటే. సో ఆ వాయిస్ ఏమని వినిపించిందంటే, సక్సెస్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ సక్సెస్ ఆఫ్ లైఫ్. జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు. నిజానికి ఆ వాక్యాన్ని మౌన వ్యాఖ్యానం అంటారని, అది అంతరంగం నుంచి వస్తుందని, ఆత్మవాణి అని అంత నాకు తెలియదు అసలు.
అప్పటికి ఏం తెలియదు. కాకపోతే మళ్ళీ వినిపించింది ఆ వాయిస్. తెలుగులో వచ్చింది ఈసారి. జీవితంలో గెలవటం వేరు, జీవితాన్ని గెలవటం వేరు. నాకు అది అర్థం కూడా అవ్వలా. మళ్ళీ వినిపించింది. ధీరుభాయ్ అంబానీ ఉమ్, జీవితంలో గెలిచారు. రమణ మహర్షి జీవితాన్ని గెలిచారు. సో అప్పుడు నాకు ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉందని, ఉమ్, ఉమ్. నేను వెళ్తున్న మార్గం కాకుండా ఇంకేదో వేరే మార్గం పందా ఉందని ఉంది. లోపల నుంచి ఒక ఆహ్వానం వచ్చినట్లుగా నేను భావించి అప్పటి నుంచి ఆధ్యాత్మికత అంటే పర్సూట్ ఆఫ్ ట్రూత్, సత్యం కోసం అన్వేషించడం కొంచెం మొదలైంది. ఆ నేపథ్యంలోనే నాకు అందుబాటులో ఉన్న 2, 3 ఆధ్యాత్మిక సంస్థలకి వెళ్ళటం కూడా జరిగింది. కాకపోతే అక్కడ నేను కంటిన్యూగా ఉండటము, అక్కడ దాంట్లో డిసైపుల్‌గా ఫాలో అవ్వటం అదేం లేదు గానీ ఉమ్, వెళ్ళటం జరిగింది. ఉమ్, ఉమ్, అట్లా నా ప్రయాణం మొదలైంది. ఉమ్, నెమ్మదిగా నాకు సత్యము, జ్ఞానము అర్థమవుతున్న కొద్దీ. సత్యము, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఉమ్, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే దేవుడి గురించి కాదు. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. ఉమ్, ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం 3వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు. ఆధ్యాత్మికత అంటే ఏంటో ఆయనే చెప్పారు. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావ జ్ఞానం. అంటే ఈ శరీరంలోకి రాకముందు నేను ఎవరిని, నేనున్నానా లేదా, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత నేను ఉంటానా లేదా, అంటే లెర్నింగ్ సంథింగ్ అబౌట్ ది ట్రూ ఐ ఆమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ స్వస్వరూప జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ, సత్యం అర్థమవుతున్న కొద్దీ, జ్ఞానం అర్థమవుతున్న కొద్దీ నా ఆలోచన సంవిధానంలో, నా ప్రాధాన్యతల్లో అద్భుతమైన మార్పు వచ్చింది. ఇదివరకు దెబ్బ కొడితే దెబ్బ తీసేయాలన్న దీంతోనే ఉండేవాడిని. ఇదివరకు ప్రయారిటీ ఫిజికల్ లైఫ్లో సక్సెస్ అయ్యి బాగా డబ్బు సంపాదించి వివేక్ అంటే ఏంటి అనేది ప్రపంచం తెలుసుకోవాలి, ఇలాంటి టార్గెట్సే ఉండేవి. ఉమ్, ఉమ్, Just అదేలేండి. చెప్తున్నా. కామన్ పీపుల్ కామన్. తర్వాత క్షమించటం, కొంచెం ఓర్పు, అంటే కష్టాలు ఎలా ఉన్నా సరే, అన్ని కష్టాలు అలాగే ఉన్నా ఆనందంగా ఉండగలగటం, అద్వేషిగా మారటం, ద్వేషం, పగ, ప్రతీకారం నా ఆలోచన సంవిధానం నుంచి పూర్తిగా తొలగిపోవటం, ప్రాధాన్యతలు భౌతిక నుంచి ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోవటం. అంటే ప్రతి మానవుడు ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి భూతలానికి విచ్చేస్తాడు. ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటమే ధర్మం అని, ఆ ధర్మబద్ధమైన జీవితంలో వెళ్ళినవాడు చాలా ఆనందంగా ఉంటాడని, వ్యక్తిగతంగా వైయక్తికంగా నేను అనుభవించిన అనుభూతిని, ఆనందాన్ని, అసమర్థతని నేను అనుభూతి చెందా కాబట్టి, నాలో పొందిన సంస్కరణ నేను రుచి చూశాను కాబట్టి, అందరికీ అందివ్వాలన్న తలంపుతో ట్రూత్ వివేకామృతం అనే సంస్థని నెలకొల్పి గత 2 దశాబ్ద కాలంగా నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. ఆధ్యాత్మిక సెంటర్ ఉంది మీకు, అంటే ఆ కేంద్రం ఉంది, ఒక స్పిరిచువల్ సెంటర్. ఉన్నాయి. ఒక 4, 5 సెంటర్స్ ఉన్నాయి. ఏమేం చెప్తారు సార్ అక్కడ? అంటే భగవద్గీత, స్వస్వరూప జ్ఞానం, సంకల్ప శక్తి. ఉమ్, అంటే చాదస్తం వేరు, చైతన్యం వేరు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మన భవిష్యత్తు మనం సృష్టించుకోవడానికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి మానవుడికి తత్వతః సంకల్ప శక్తి ఉంటుంది, థాట్ పవర్ అంటాం. సో ఆ థాట్ పవర్ని వినియోగించుకుని మన భవిష్యత్తుని మనమే సృష్టించుకోవచ్చు, మన కష్టాలని మనమే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించిన అద్భుతమైన ఉపదేశామృతం వాటిలోని ఛాదస్తాలను తీసి వాటిలో ఉన్న చైతన్యాన్ని చెప్పడం. ఉదాహరణకి భగవద్గీత పేరుతో కులతత్వాన్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తూ వచ్చారు. చాలా మంది భగవద్గీత పేరుతో కొంతమందిని అంటరాని వాళ్ళుగా చూసి కుల వివక్షని, కుల వ్యవస్థని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ప్రతిపాదించారని, ప్రబోధించారని చాలా మంది నమ్ముతూ ఎన్నో అకృత్యాలు చేసుకుంటూ వచ్చారు. నేను గీతా శాస్త్రాన్ని శ్రీ నుండి ఇతి శ్రీ దాకా క్షుణ్ణమైన అవగాహనలు చేశాను. మళ్ళీ వాటన్నిటిని నా దృక్కోణంలో మళ్ళీ నేను దాన్ని విరచించడం కూడా జరిగింది. ఒక 2 ప్రకరణాలు తప్పితే ఇంచుమించు 16 ప్రకరణాలు గ్రంథస్థం చేసి నేను అందుబాటులోకి తీసుకొచ్చాను. ఎక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కుల వ్యవస్థను కానీ, కుల వివక్షను కానీ అసలు కొంచెం కూడా చెప్పాల. ఆయన చెప్పింది సమదర్శనం. ఆయన అందరినీ సమదృష్టితో చూడమని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే గీతా శాస్త్రం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పండి ఆయన పేరు మీద ఇప్పటిదాకా చలామణి అవుతుంటే, అలాంటి ఛాదస్తాలను తీసి అసలు కృష్ణుడు అంతరంగం ఏంటి, ఆయన ఉపదేశించిన ఉపదేశామృతం యొక్క విశిష్టత ఏంటి అలా చెప్పి ఆలోచన సంవిధానాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు అసలు దేవుడే లేడు, ఏది ఎలా ఉంటే అలా జరిగిపోతుందని. కానీ ఎలా జరుగుతుంది అది అనేది మళ్ళీ చెప్పరు. దేవుడు లేడంటారు కానీ జరుగుతుంది అంటారు. ఎట్లా జరుగుతుంది? మనం నమ్మే వాళ్ళందరూ ఏం నమ్ముతామంటే ఒక తలరాత అనేది భగవంతుడు రాస్తాడు, ఆ రాసినది రాసినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగిపోతానే ఉంటది అని చెప్పేసి నమ్ముతాం జనరల్ గా. ఈ నాస్తికవాదులు ఏమంటే
మేము అసలు దేవుడు లేడు నమ్మం అంటారు. కానీ జరిగే వాటిని నమ్ముతారు మళ్ళా. నాకు అది ఏంటో అర్థం కాదు అసలు. కరెక్ట్. ఎథియిజం ఈ మధ్య కొంచెం పెరుగుతా ఉంది. నాస్తికవాదం. నాస్తికవాదం అంటే నా అస్థి. అంటే ఇంద్రియాలతో ధృవీకరించిన దాని అస్తిత్వాన్ని వాళ్ళు నమ్ముతారు. ఇంద్రియాలతో ధృవీకరించిన దాన్ని వాళ్ళు నమ్మరు. అంటే కంటితో చూసింది, చెవితో విన్నది, భౌతికాన్ని మాత్రమే విశ్వసిస్తారు. భౌతికానికి అతీతంగా ఉన్నదాన్ని వాళ్ళు విశ్వసించరు. అంటే ఓకే. దైవాన్ని వాళ్ళు నమ్మరు. విశ్వసించరు. ఆత్మ చైతన్యాన్ని వాళ్ళు విశ్వసించరు. కానీ నేనేమంటానంటే అసలు ఆత్మ చైతన్యం అనేది నీలో ఉంటే, నీ శరీరం జీవించుంటే, నేను దైవాన్ని, ఆత్మని నమ్మను అని అనగలిగే స్తోమత ఉంటుంది. నేను దైవాన్ని నమ్మను అని అనాలన్నా నీలో ఆత్మ ఉండాల్సిందే, నీలో దైవం ఉండాల్సిందే. ఆ చెప్తున్నప్పుడు సగం వాక్యం పూర్తవుతుండగా అతడిలోంచి ఆత్మ ఉపసంహరించుకున్న, అతడిలోంచి ఆత్మగా పిలువబడుతున్న దైవం లేదా దైవంగా పిలువబడుతున్న ఆత్మ ఉపసంహరించుకున్న వాక్యం పూర్తవటానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా భగవద్గీత గాని సరైన రీతిలో అర్థం చేసుకుంటే ఎంత నాస్తికవాది అయినా సరే ఆస్తికవాదిగా మారతాడని నేను ప్రాక్టికల్గా నేను రుచి చూసా. చాలా మంది మారారు అలా. ఎందుకంటే నేను చెప్పా కదా, ఆత్మ చైతన్యమే దైవం, దైవమే ఆత్మ చైతన్యం. ఈ దేహ ప్రాంగణం నుంచి ఆత్మ తన్ని తాను ఉపసంహరించుకుంటే ఒక కదలిక ఉండదు, కనురెప్ప కదలటానికి కూడా అవకాశం. సో దైవం లేరు అంటానికి కూడా లోపల ఆత్మ చైతన్యం ఉంటేనే, లోపల దైవం ఉంటేనే అది సాధ్యం. కాబట్టి మనకు అందుబాటులో వచ్చిన వాళ్ళని అర్థం చేసుకుని, వాళ్ళ శాస్త్రీయ దృక్పథంతోనే, వాళ్ళని చర్చల ద్వారానే సరైన అంటే రేషనలైజ్డ్ థింకింగ్ ప్యాటర్న్ గానే మనం హేతుబద్ధంగానే సమాధానం చెప్పి క్రమక్రమంగా కొంతమందిని మార్చాను. ఆ ప్రయత్నం కొనసాగిస్తున్నాను. ఓకే. ఎంతమందిని మార్చి ఉంటారు సార్ ఇట్లా మంచిగా? అంటే వాళ్ళు వాస్తవాన్ని, సత్యాన్ని అర్థం చేసుకునే పరిస్థితికి ఎంతమంది వచ్చి ఉండొచ్చు? ఒక 20 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, 20 ఏళ్ళుగా చేస్తున్నారు. విదేశాబ్ద కాలంగా చేస్తున్నా కాబట్టి, ముఖ్యంగా సంస్కరించిన వాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. ఒకళ్ళేమో అసలు దైవం పేరుతో పూర్తి చేదస్తాం. అంటే పసుపు కుంకుమ పెట్టి ఎక్కిన లిఫ్ట్ కూడా పసుపు కుంకుమ వేసి, వేసుకునే చెప్పులకి పసుపు కుంకుమ వేసి, తినే అన్నానికి పసుపు కుంకుమ వేసి, అంత చాదస్తాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. సో నెమ్మదిగా ఆ చాదస్తాల్లోంచి అసలైన చైతన్యం వైపు అడుగులు వేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మూర్ఖంగా అసలు దైవం లేడు, ఇదంతా చెత్త, ఇదంతా చాదస్తం, మూర్ఖత్వం అనుకున్న వాళ్ళు చాలా మంది గణనీయంగా మార్పు వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అందుకే ఐ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్. మొదటిగా నేను ఈ టాస్క్ తీసుకున్నప్పుడు కొంచెం నిరుత్సాహపడ్డాను. ఎవరు మన మాట వింటారులే, అంత పెద్ద స్వామీజీలు, అంత పెద్ద పెద్ద గురువులు, అంత పెద్ద పండితులు ఉన్నప్పుడు మన ఎవరు ఆదేశిస్తారు అనుకున్నా. కానీ సత్యానికి, జ్ఞానానికి ఎప్పుడు ఆదరణ ఉంటుందని, మానవుడు ఎప్పుడు సత్యాన్ని, జ్ఞానాన్ని స్వాగతిస్తాడని నేను అనుభవపూర్వకంగా అనుభూతి చెందాను. అంటే ఒక వ్యక్తి గొప్పతనం కాదు, సత్యం అంటే నిజం చెప్పడం, అబద్ధం చెప్పడం కాదు. మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్ ట్రూత్ యాజ్ రియాలిటీ, రియాలిటీ యాజ్ ట్రూత్. సత్యము నిజము ఒకటే అని అనుకుంటారు. జనరల్ గా అంతే. కోర్టులో కూడా మనం సత్యమేవ జయితే అని, నువ్వు నిజం చెప్పు కేసు గెలుస్తుందని వెంటనే లాయర్ గారు చెప్తారు నిజం చెప్పమాకని. కానీ సత్యం వేరు, నిజం వేరు. నిజం అంటే ఇంద్రియాలతో అనుభవించేదాన్ని నిజం అంటారు. నా కళ్ళతో మిమ్మల్ని చూశాను, మీరు ఒక మాట అంటున్నారు, అది నేను యాజ్ ఇట్ ఈస్ గా చెప్తే నిజం. నేను దాన్ని వక్రీకరించి చెప్తే అబద్ధం. సో నిజం నిశ్చయించడంలో ఇంద్రియాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ద సెన్సరీ ఆర్గాన్స్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ డిసైడింగ్ ది రియాలిటీ, ఆర్ ఇన్ రియాలిటీ ద సెన్సరీ ఆర్గాన్స్ ప్లే ఎ వైటల్ రోల్. కానీ సత్యంలో అసలు ఇంద్రియాలు ఉండవు. ఇంద్రియాతీతమైనది సత్యం. ఇంద్రియాలతో సత్యం ధృవీకరించడానికి అవ్వదు. అసలు ఇంద్రియాలతో ధృవీకరించడానికి సత్యం అవ్వదు కాబట్టి దాన్ని సత్యం అన్నారు. సో నిజమేమో ఇంద్రియాలతో ధృవీకరించవచ్చు, సత్యమేమో ఇంద్రియాతీతమైనది. ఉదాహరణకి మన శరీరం గెలితే నొప్పి పెడుతుంది, మన సెన్సరీ ఆర్గాన్స్ ఎదుటివాడి శరీరాన్ని చూడొచ్చు, మన శరీరాన్ని కూడా చూసుకోవచ్చు. అది నిజం. ఈ శరీరం ఉండటానికి కారణమైనది ఎవరు? ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం లేకపోతే శరీరం తనంతట తానుగా ఉండలేదు. సో ఆత్మ చైతన్యం సత్యం, శరీరం నిజం. కాబట్టి నిజం వేరు, సత్యం వేరు. చిన్న ఉదాహరణ చెప్తే మీకు సత్యం అంటే, నా ఉద్దేశంలో సత్యం అంటే ఏంటి అర్థం. మనకి ముండకోపనిషత్తులో సత్యమేవ జయతే నానృతం సత్యేనా పంధావితతో దేవయానః అంటే ఆధ్యాత్మిక ఘన విజయం కేవలం సత్యంతోనే సాధ్యమవుతుంది, అసత్యంతో కాదని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ముండకోపనిషత్ ద్వారా మానవ సంతతికి ఉపదేశించారు, హితోపదేశాన్ని చేశారు. అలా అనేక మంది
ఈ మహనీయులు సత్యం ఏంటో తెలుసుకో, జ్ఞానం ఏంటో తెలుసుకో అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో 4వ అధ్యాయం 38వ శ్లోకం, జ్ఞాన కర్మ సన్యాసి యోగం. ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు. సో ఆ సత్యము జ్ఞానం గురించి చిన్న ఉదాహరణలో చెప్పాలంటే, ఒక రాజుగారు గుడ్ గవర్నెన్స్ చేయగలిగిన ఒక మంచి మనస్సు ఉన్న రాజుగారు అనేక సంస్కరణలు పెట్టాడు. పేద ప్రజలందరికీ అన్ని పంచి ఇవ్వాలని అనుకున్నాడు. ఆయన నిజంగా సంస్కరణలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయనకి సింహాసనం నుంచి చూస్తే అంత గ్రీన్ పిక్చరే కనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆయనకి డౌట్ వచ్చింది, నేను ప్రవేశపెడుతున్న సంస్కరణలన్నీ లబ్ధిదారులకు వెళ్తున్నాయా లేదా, నిజంగా పేద ప్రజలు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని డౌట్ వచ్చి ఆయన మారువేషం వేసుకుని వెళ్ళాడు. ఆయనకి ఒక భార్యే, కానీ భార్యకి 6 అన్నదమ్ములు, 6 అక్క చెల్లెలు. ఈ భార్యకి చెప్పాడు నేను మారువేషంలో వెళ్తున్నాను. ఈ భార్య ఏం చేసిందంటే ఆ అక్క చెల్లెలకి అన్నదమ్ములందరికీ కమ్యూనికేట్ చేసేసి, సో అది ఓపెన్ అయిపోయింది. రాజుగారు వెళ్ళారు, కానీ అందరికీ తెలిసిపోయింది నేను మారువేషంలో ఉన్న రాజని. ఈయన అడగకుండానే బ్రహ్మాండంగా వస్తున్నాయండి మీ సంస్కరణలన్నీ చెప్పారు. సో రెండోసారి రాజు ఈసారి భార్యకు కూడా చెప్పకుండా ఒక రాజముద్రను మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు. మారువేషంలో వెళ్ళిపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పేద ప్రజల మధ్యలో కొన్నాళ్ళ పాటు జీవించాలని ఆయన తలంచాడు. అప్పుడే కదా నాకు నిజం తెలిసేదని అనుకున్నాడు. సో వాళ్ళ మధ్యలో అజ్ఞాతవాసంలో ఒక పేదవాడిగా జీవించడం మొదలుపెట్టాడు. భార్యకు కూడా తెలియదు ఈయన ఏ వేషంలో ఉన్నాడు. సో పేదవాడిగా జీవిస్తున్నాడు. ఈ అజ్ఞాతంలోంచి కొన్నాళ్ళకి ఒక 6 నెలలు 7 నెలలు అయ్యేటప్పటికి నెమ్మదిగా తాను రాజునని తానే మర్చిపోయాడు. అజ్ఞాతంలోంచి అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. తాను పేదవాడిగా నటించడానికి వెళ్ళిన వాడు నిజంగానే నేను పేదవాడిని, అదే నిజం అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. సో పేదవాడిగానే ఉండిపోయాడు. తాను రాజునని పూర్తిగా మర్చిపోయాడు. నెమ్మదిగా ఆర్థికమైన సంక్షోభంలోకి ఇరుక్కుపోయాడు. అంతే కదా, రాజుకు వ్యాపార దక్షత ఉండదు, బతక నేర్చిన తెలివితేటలు ఉండవు. సో ఆర్థికమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయాడు. ఆర్థికమైన సంక్షోభం నెమ్మదిగా ఆయనకి అనారోగ్యాన్ని కూడా వచ్చేసింది. చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. అలా ఎటు చూసినా కష్టాల కడల్లో ఇరుక్కుపోయాడు. కానీ పాపం ఆయనకి రాజు అని మాత్రం గుర్తులేదు. ఆయన దొరికిన మహనీయుల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి ఏదో ఒకటి అర్పించుకోవటం, వాళ్ళకి తన వేదన చెప్పడం, వాళ్ళు ఏదో తరుణోపాయాన్ని చెప్పడం, అది నిజాయితీగా చేయటం, అన్ని గ్రంథాలు చదివేయటం, ఇన్ని చేసినా అతనిలో మార్పు లేదు. అతనికి ఒక గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు ఇతను చేసినవన్నిటిని మెచ్చుకుంటూ, నాయన ఇవన్నీ సరే గాని నీకు సత్యం తెలుసా అని అడిగాడు. అప్పుడు అతనికి ఆ పేదవాడికి సత్యం ఏంటి, తాను రాజునని తెలుసుకోవటమే సత్యం. నిజంగా అతడికి సత్యం తెలిసిపోయినప్పుడు మొత్తం అన్ని చిక్కులు పోతాయి కదా. అవును కదా, ఆర్థికమైన సంక్షోభాలు పోతాయి, ఆరోగ్యపరమైన చిక్కుముళ్ళు పోతాయి, చట్టపరమైన చిక్కుముళ్ళు కూడా పోతాయి. అలా ఆ పేదవాడికి తానే రాజునని తెలుసుకోవటం ఎలా అయితే సత్యమవుతుందో, మానవుడికి కూడా తన గురించి తానకి తెలియని సత్యం అవుతుంది. తానెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నది తెలిస్తే సత్యం తేట తెల్లమవుతుంది. సత్యం అనుష్ఠానం అయిన తర్వాత మానవుడి జీవితం వేరే రకంగా మారిపోతుంది. అది నా ఉద్దేశంలో సత్యం. అంతే తప్పితే నిజ జీవితంలో నిజం అబద్ధం కానే కాదు. జస్ట్ అసలు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నించాను. అంటే మనకి పంచాంగ శ్రవణం అని వింటాం. కాలక్రమంలో పంచాంగ శ్రవణం అంటే మనం ఉగాది రోజున వెళ్ళి నాకు అమ్మాయి పడతాడా, అబ్బాయి పడతాడా, పంటలన్నీ బాగా పండుతాయా, నా కోర్టు కేసు గెలుస్తాం లేదా, నేను ప్రేమించినోడితో పెళ్ళి అవుతుందా లేదా, ఇదే జనరల్గా ఆనవాయితీగా వచ్చింది. కానీ పెద్దలే చెప్పారు, ఇది నేను ఆవిష్కరించింది కాదు, పెద్దలే చెప్పారు. పంచాంగ శ్రవణం అంటే మానవుడి జీవితం 5 ప్రశ్నలు, 5 అంగములు ఉన్నాయి. 5 ప్రశ్నలతో పరినిర్మితమైనది. ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తే మానవుడి జీవితం సంపూర్ణంగా పరిపూర్ణంగా మారిపోయి నవ్య యుగానికి ఆది పలుకుతుంది. నవ్య యుగానికి ఆది, యుగ ఆది, అదే ఉగాది కింద మారింది. ఏంటి ఆ ప్రశ్నలు? 5 ప్రశ్నలు అంటే, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నేను అనుకున్న ఆధ్యాత్మిక లక్ష్యం సాధించడానికి అవరోధం ఏంటి, ఈ అవరోధాలను అధిగమించడానికి ఉపాయం ఏంటి, ఈ 5 పంచాంగ శ్రవణం. ఈ 5 ప్రశ్నలకి సమాధానంగానే వస్తే ప్రతి మానవుడు మహనీయుడిగా జీవించవచ్చు. ప్రతి మానవుడు ఇప్పుడు ఇక్కడ నిజ జీవితంలో తను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. నా ఉద్దేశంలో సత్యం అంటే అది. చాలా బాగా చెప్పారు సార్. అసలు సత్యానికి నిజానికి మనం మామూలుగా చూసినప్పుడు రెండు ఒకేలా అనిపిస్తాయి, కానీ ఇంత వేరియేషన్ ఉంది, ఇంత డిఫరెన్స్ ఉంది. సత్యానికి నిజానికి ఇట్ హస్ టోటల్, దే బోత్ ఆర్ క్వైట్ కాంట్రా టు ఈచ్ అదర్. ట్రూత్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. గ్రేట్ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నెంబర్ ఇస్తాను. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీలాంటి జ్ఞాన సంపన్నులు మీలోనే దాచుకోకూడదు జ్ఞాన సంపత్తిని. మామూలు వాళ్ళకి, సామాన్యులకి పంచితే వాళ్ళు కూడా కొంతైనా మేల్కొంటారు. కొంతైనా వాళ్ళలో కూడా చేంజ్ వస్తుంది అన్న ఉద్దేశంతో మీ నెంబర్ ఇస్తా అని చెప్తున్నాను. నేను కంటిన్యూస్ గా టీచింగ్స్ లోనే ఉంటాను కాబట్టి నాకు అంటే నా వ్యక్తిగతంగా నాకు నెంబర్ లేదు అంటే ఓ. కానీ కాంటాక్ట్ నాకు నేను నాలుగైదు పర్వాలేదు. చోట్ల మీరు ఏది ఉంటే అవకాశం అది ఇవ్వండి. 4-5 చోట్ల నేను ఆధ్యాత్మిక నా ఆశ్రమాల్లాగా నెలకొల్పి నేను రన్ చేస్తున్నాను. అక్కడిది విజయవాడలో ఎక్కడ ఇచ్చిన పర్వాలేదు. ఆ. ఎక్కడెక్కడ ఉన్నాయండి విజయవాడ? విజయవాడలో ఉంది, ఖమ్మంలో ఉంది, నెల్లూరులో ఉంది, రాజమండ్రి దగ్గర రాయవరంలో ఉంది. ఆశ్రమాలు అంటే అక్కడ వచ్చి ఎవరు ఉండరు, కానీ అక్కడ నేను టీచింగ్స్ చెప్తూ ఉంటాను. అదేలేండి. నేను ఉభయ పర్వాలేదు. తెలుగు ఏదో ఒక రాష్ట్రాల్లో నెంబర్ తిరుగుతాను. మిమ్మల్ని కాంటాక్ట్ చేసేదానికి ఇవ్వండి. వ్యక్తిగతంగా నేను స్పందించలేకపోయినప్పటికీ నేను మీ తరపున ఎవరో ఒకళ్ళు అయితే వస్తారు కదా లైన్ లో. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయవస్తు.